సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ప్రత్యేకంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే ఈ వారం చివరిలో ఉండేటువంటి చంద్రబలం ప్రధానంగా మనం చెప్పవచ్చును. అలాగే దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం కూడా మేషరాశి వారికి యోగిస్తూ ఉన్నారు. అయితే దశమ ఏకాదశ స్థానాలు, అలాగే చంద్రుడు కూడా అమావాస్య లగాయతూ చతుర్దశి నుండి కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. అనగా ఈ వారంలో కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి పని ఒత్తిడి కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా జన్మగురుడు వ్యయస్థానముందు ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క సంచారం వల్ల కొంత అనుకున్నటువంటి దాని మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సూచనలు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. శరీరం కొంత అలసిపోతూ ఉంటుంది. దశమ కేంద్రంలోనే కుజబుధుల యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉండడం వల్ల అటు వృత్తి, వ్యాపారము లేదా ప్రవృత్తి, ఇతరత్ర మీరు ఎంచుకున్నటువంటి ఆదాయ మార్గాలకి సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత శక్తికి మించి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ, లేదా కుటుంబ సభ్యులతో మీకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ అతి సాధారణమైనటువంటి స్థితిలోనే గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలలో కొంత శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఈ వారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పరంగా కానివ్వండి, లేదా ఉద్యోగ విషయంలో కానివ్వండి, లేదా మిత్రుల విషయంలో కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర ఇళ్ళు, వాహనాలు, ఆభరణాలు తాలూకు కొనుగోలులో ఏవైనా సరే ఈ వారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలని ఇస్తూ ఉంటాయి. అలాగే చాలా కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈ వారం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. వ్యాపార విస్తరణకి, వ్యాపార లాభానికి కూడా ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎక్కువ పని వేళలు ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంత అనుకున్నటువంటి రోజుల్లో సెలవు దినాలు దొరకక కూడా ఈ రాశి వారు కొంత ఈ వారంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. కొంత అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ఆభరణాల కొనుగోలు, వాహనాల కొనుగోలులో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, దేవీ ఖడ్గమాల పారాయణం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది.
అష్టమ కుజుని యొక్క దోషం నుండి ఈ రాశి వారు బయటపడడం, అలాగే అష్టమ బుధుని యొక్క దోషం నుండి బయటపడడం అనేటువంటి విషయాలు సానుకూలమైనటువంటి విషయాలుగా కనబడుతూ ఉన్నాయి. శుక్రగ్రహం యోగిస్తూ ఉండడం, రాహు అనుకూలంగా ఉండడం, చంద్రబలం ఉండడం వెరసి ఈ రాశి వారికి కొంత ఈ వారం మానసిక ప్రశాంతత దొరికేటువంటి అవకాశం ఉన్నది. వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలలో ఏవైతే మీరు వృత్తి, ప్రవృత్తి, ఆదాయ మార్గాలు, కర్మస్థానాలను ఎంచుకుంటూ ఉన్నారో వాటిలో ఉండేటువంటి ఒత్తిడిని అధిగమించగలుగుతారు. గత వారం రోజులుగా లేదా 2 వారాలుగా శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితుల్ని కొంత అధిగమించగలుగుతారు. ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఒడిదుడుకులు తగ్గి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే గత కొద్ది వారాలుగా ఉన్నటువంటి అధికమైనటువంటి ధన వ్యయం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈ వారం లగాయితూ కొంత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలాగే స్థానచలనము, వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుందేమో అనేటువంటి భయము, లేదా ఉన్నటువంటి నివాసం మార్చవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏమో అనేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి భయాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాంతత ఈ వారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కానివ్వండి, సంపాదించుకునేటువంటి మార్గాల యొక్క సంఖ్య పెరగడం కానీ, లేదా ఈ అప్పుల బాధను తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో ఏవైతే కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉన్నారో వాటిలో కొన్ని మార్పు చేర్పులు చేస్తూ ఉంటారో బంధువులతోటి, మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి కూడా కొంత సఖ్యత వాతావరణాన్ని మీ అంతటా మీరుగానే కొంత పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే మీకు నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో వారితోటి గతంలో విభేదించినటువంటి మీరు ఇప్పుడు మరలా వారితోటి కొన్ని సత్సంబంధాలను పెట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా కొంత ఈ మనస్తత్వ మార్పుకై ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో కీలకమైనటువంటి పదవులు అధిరోహించడానికి, గుర్తింపు పొందడానికి, అలాగే సన్మాన సత్కార్యములు చేయడానికి వీటన్నిటికీ కూడా అర్హులైనటువంటి వారు మీరే అని ఇతరులు తరచి చక్కగా వారు మీకు సహాయాన్ని లేదా అండదండల్ని అందించి మిమ్మల్ని మీ యొక్క మెప్పుని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా గుర్తింపు లభించడం, అలాగే ఆయాసపడి చేసేటువంటి పనుల యొక్క సంఖ్య తగ్గడం, అనాయాసంగా ప్రతి పని కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ విషయాలు చాలా సానుకూలంగా ఉంటాయి. భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా తోబుట్టువులతో ఉండేటువంటి వ్యవహారాలు, సఖ్యత విషయాల్లో ఉండేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలమైనటువంటి సామరస్యమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం మార్పుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార లాభానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి మీరు చేసేటువంటి శ్రమ దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందేలా చేస్తుంది. అలాగే విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది, కుటుంబ ఆరోగ్యానికి కారణమవుతుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు 8వ స్థానమందు కేంద్రీకృతం అవ్వడం అనేటువంటి విషయం కొంత ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నది. ఈ రాశి వారికి ఈ వారం లగాయతూ అష్టమ కుజుని యొక్క దోషం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అలాగే అష్టమ రవి యొక్క దోషం ఉన్నది, అష్టమ బుధుని యొక్క దోషం కూడా ఈ రాశి వారికి ఉన్నది. అయితే గురుబలం ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం అనేటువంటివి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ఈ 2 బలాలు కొంత మానసిక ప్రశాంతతని పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా గురుబలం ఆర్థికంగా ఎప్పుడూ కూడా పతనమైపోకుండా ఏదో ఒక సపోర్ట్ దొరికేటువంటి విధంగా ఆ గురువు ఎప్పటికప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు కొంత కోపం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అసహనం, అసంతృప్తి వల్ల వచ్చినటువంటి భావోద్వేగంగా ఆ కోపాన్ని వర్ణించవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభం చేసి
దాంట్లో ఎవరైతే మీకు సహాయం చేస్తానన్నారో లేదా ఎవరిని నమ్ముకునైతే మీరు ముందుకు వెళ్ళారో వారు సకాలంలో మీకు సహాయం అందించకపోవడం వల్ల ఆ పనులు పూర్తి కాకపోవడము, తలకు మించినటువంటి భారంగా ఆ పనులు మీకు మారడం అనేటువంటివి కొంత అసహనానికి దారితీస్తాయి. అలాగే బయట ఉండేటువంటి పరిస్థితుల తాలూకు ప్రభావాన్ని ఇంట్లో చూపెడుతూ ఉంటారు. దీనివల్ల మనస్పర్ధలు, దాంపత్య జీవనంలో గొడవలు లేదా కోపం పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాలు, ఉద్యోగపరంగా లేదా మరి ఏ ఇతరత్ర వృత్తి, వ్యాపారము, ప్రవృత్తుల మూలాన వేరే ప్రాంతానికి ప్రయాణం చేయడమో లేదా స్థలం మార్చి మీరుండేటువంటి ప్రాంతం మారి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం అనేటువంటి విషయాలు ఈ వారంలో ప్రత్యేకించి మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేగాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. దీనివల్ల స్థాననాశం, రుణచ్ఛేద, అష్టమస్తే ధరాసుతే. ధరాసుతే అంటే కుజుడు. రుణాలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. మీ చేతిలో ఉన్నటువంటి మూలధనాన్ని ఖర్చు పెట్టేయగా కొంత ధనాన్ని అప్పుగా తీసుకునేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఇలా ఈ వారంలో కొంత మానసికమైనటువంటి అలజడులు ఉన్నప్పటికీ కూడా చంద్రుని యొక్క బలం ఉన్నది. ఈ అలజడిని ఎప్పటికప్పుడు తగ్గించడానికి, సామరస్యమైనటువంటి ధోరణిలోకి మిమ్మల్ని మలచడానికి, అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి సపోర్ట్ మీకు దొరికేటువంటి విధంగా గురువు, చంద్రుడు ఇద్దరు కూడా బలాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ వారం దృష్టిలో పెట్టుకుని కొంత శాంత స్వరూపులై మౌనంగా ఈ వారంలో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా అధికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఉద్యోగం మారుదామా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ ఉద్యోగం మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు అంత సత్ఫలితాలని ఇవ్వవు. ఇక వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ధోరణి ఉన్నది. వ్యాపారంలో ఎంత కష్టపడినప్పటికీ ఆశించినటువంటి స్థాయిలో ప్రతిఫలం దక్కదు. అయినప్పటికీ వచ్చినటువంటి దానిలోనే సంతృప్తి పడి వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు విస్తరిద్దామనేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలకి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సంఘర్షణకి కారణమవుతుంది. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించడము, అలాగే కొన్ని సందర్భాల్లో ఒకరినొకరిని మాట్లాడుతూ ఉండడం, ఈ మాట పట్టింపుల ద్వారా మానసిక అశాంతి ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా సాధారణంగా గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా గత కొద్ది వారాలతో పోల్చుకుంటే గ్రహాల యొక్క బలం ఈ వారం చాలా గణనీయంగా తగ్గిపోయినది. యోగించేటువంటి కుజుడు, రవి, బుధుడు ముగ్గురు కూడా స్థానచలనాన్ని పొందారు. అలాగే ఇప్పుడు భృగు షట్కము అనేటువంటి దోషము, అష్టమ శనేశ్వరుడు, భాగ్యరాహువు, దశమ గురుడు, ఇలా 9 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగా మారినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా యోగించేటువంటి 3-4 గ్రహాలు పోయి 9 గ్రహాలు ప్రతికూలంగా మారినటువంటి ఈ వారంలో కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ వారం తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. దారాపీడ సుతామయం ఉత్సాహభంగ కార్యాన్ని గోచారే సప్తమేరవౌ అన్నారు. అంటే ఈ గ్రహస్థితి వల్ల ఉత్సాహానికి భంగం వాటిల్లుతూ ఉంటుంది. అనగా ఏదైతే మీరు చాలా ఉత్సాహంతో మనం ఈ పని చేద్దాము లేదా ఇది ప్రారంభం చేద్దాము అని భావిస్తూ ఉంటారో ఆయా పనులు ముందుకు వెళ్లకుండా, అలాగే మీకు సహకరిస్తామనేటువంటి వారి యొక్క సహకారం మీరు సరిగా అందుకోకుండా, అలాగే కనీసం కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం కానీ లేదా జీవిత భాగస్వామి యొక్క ఈ మీకు అనుకూలత కానీ ఇవేమీ లేక ఒక ఒంటరితనంగా ఇది మనం ఒంటరం అయిపోయామా, మనకి ఎవరు సహాయం చేయరా అనేటువంటి ఆలోచనలు, ఆ దృక్పథానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక వృత్తి ఉద్యోగాలలో ఎనలేనటువంటి శ్రమ చేసినటువంటి మీకు ఒకానొక సందర్భంలో దాని మీద విసుగు పుడుతుంది. ఎంతసేపు నేనే కష్టపడాలా, ఎంతసేపు నేనే ఈ పని చేయాలా, గతంలో నేను చేశాను కదా, ఈసారి ఇంకొకటి చేయొచ్చు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణి కూడా ప్రబలుతూ ఉంటుంది. అంతేగాక ఒక రకమైనటువంటి అసహ్య భావము, మనం వీళ్ళకి ఇంత సహాయం చేశాము, కనీసం ఆ సహాయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు,
ఇవాళ నాకు నిజంగా సహాయం అవసరం లేకపోయినా నీకు చేస్తాను అనేటువంటి మాట కూడా వాళ్ళు మాట్లాడట్లేదే అనేటువంటి ఒక రకమైనటువంటి ద్వేషభావం కూడా వస్తుంది. ఇతరులతోటి కొంత దూరంగా ఉంటారు. ఎప్పటికప్పుడు ఒంటరిగా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఎప్పుడూ నిర్వేదం ఉంటుంది, ఏదో ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా రవి యొక్క బలం లేనప్పుడు, కుజుని యొక్క బలం లేనప్పుడు ఆ సత్తువు తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఓపిక సన్నగిల్లడము, నీరసము ఇటువంటివి ఈ గ్రహస్థితి యొక్క లక్షణాలు. అలాగే పనుల్లో జాప్యం అనేటువంటివి కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతుంది. అయినప్పటికీ ఒక్క రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు బలంగా ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో మాట భరోసానో లేకపోతే మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడం ద్వారా కొంత మానసిక ప్రశాంతతో, లేదా మీకు నచ్చినట్టు మీరుండడం ద్వారా కొంత మానసిక ప్రశాంతతో ఏదో ఒకటి లభిస్తూ ఉంటుంది. అది చంద్రుడు మీకు ఇచ్చేటువంటి ఒక వరం. మొత్తం మీద గత వారంతో పోల్చుకుంటే ఈ వారం పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా మారిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయం కాదు. వ్యాపార విస్తరణకి కూడా ఇదంత సమయం కాదు. చదువురులకి ప్రత్యేకించి ఈ వారంలో అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఇక స్త్రీలకై రహస్యాలను బయట చెప్పకండి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి చక్కగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ సహాయ సహకారాలను వారికి అందిస్తూ ఉండండి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే రుద్ర కవచం కానీ కాలభైరవాష్టకాన్ని కానీ పఠిస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అత్యంత ఆనుకూల్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కారణం గత వారంతో పోల్చుకుంటే 2 గ్రహాలు అధికంగా ఈ రాశికి యోగించడం అనేటువంటిది ఒకంత అదృష్టంగా చెప్పవచ్చు. షష్ఠ స్థానమందు కుజగ్రహం, రవిగ్రహం, బుధగ్రహం అనుకూలిస్తూ ఉండగా పంచమ స్థానమందు శుక్రగ్రహం, అలాగే గురుబలంతో పాటుగా చంద్రుడు కూడా అనుకూలించడం వల్ల దాదాపుగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి రానున్నాయి. దీనివల్ల వీరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యజయము, కార్యసిద్ధి కలుగుతూ ఉండడము, అలాగే ఏ పని ప్రారంభించినా ఎటువంటి విఘ్నము, ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతూ ఉండడము, ఆర్థిక ఎద్దడి తగ్గుముఖం పడుతూ ఉండడము, అలాగే నూతన గృహారంభము, గృహప్రవేశాది కార్యక్రమాలు చేస్తూ ఉండడము, వాహనాలు, ఆభరణాలు, ఇళ్ళు, స్థలాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నది. గతంలో కోల్పోయినటువంటి అవకాశాలను తిరిగి పొందడానికి, గతంలో కోల్పోయినటువంటి బంధాలని, బంధుత్వాలని కూడా తిరిగి కలుపుకోవడానికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నది. ప్రతిదీ కూడా చాలా చాకచక్యంగా ముందుకు వెళతారు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకునేటువంటి తత్వం, ఏకాగ్రత, నిశితమైనటువంటి పరిశీలన అనేటువంటి అంశాలు ఈ గ్రహస్థితి ద్వారా సింహరాశి వారికి వస్తాయి. అంతేకాక ఏ విధమైనటువంటి రుణ బాధలు ఉన్నా, రోగ బాధలు ఉన్నా, శత్రు బాధలు ఉన్నా అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చాలా వరకు సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. అంతేకాక వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, వ్యాపార లాభము, విద్యా విషయంలో ఆనుకూల్యమైనటువంటి పరిస్థితి ఇత్యాది విషయాలతోటి మంగళకరంగా ఈ వారం సింహరాశి వారికి ఉంటుంది. అంతేకాక శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడము, ఆయురారోగ్యాలతోటి ఈ రాశి వారు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై దక్షిణామూర్తి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. ఈ రాశియాత్తు చతుర్థ స్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉండడం, చంద్రబలం ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. పంచమ స్థానంలో బుధుని యొక్క యుతి, ఆ బుధుని యొక్క అనుకూలతతో కలుపుకొని దాదాపుగా 4 గ్రహాలు అనుకూలిస్తూ ఉండి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. దీనివల్ల ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి కొత్త ఒరవడి ఈ రాశి వారిలో ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు లేకుండా
ఎక్కడైనా సరే చాకచక్యంగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి గతంలో ఉండేటువంటి అనుభవాలని అలాగే జ్ఞానాన్ని జోడించి ఏ నిర్ణయమైనా తీసుకుంటూ ఉంటారు. అంతేకాక చతుర్థ స్థానమందు శుక్రగ్రహం నూతన వాహనములు, ఆభరణములు, వస్తువులు, గృహోపకరణాలు, గృహములు, స్థలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక అర్ధాష్టమ కుజదోషం ఎప్పుడైతే తొలగిపోయినదో మానసిక భయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉదాహరణకి ఏదైనా అనారోగ్య సమస్యలతోటి కానీ, రుణబాధలతోటి కానీ, ఉద్యోగపరమైన కుటుంబపరమైనటువంటి విషయాలతోటి బాధపడుతూ ఉన్నటువంటి కన్యారాశి వారికి ఆయా విషయాల తాలూకు బాధలు తగ్గుముఖం పట్టడం, మార్గం సుగమమవుతూ ఉండడము, ప్రతి విషయము కూడా అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలు ఈ గ్రహస్థితి వల్ల ఆ రాశి వారికి, ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాక శనేశ్వరుడు ఆనుకూలం యొక్క స్థితి వల్ల అటు రుణబాధలు తగ్గుముఖం పట్టడం, ఏదైనా కొత్త రుణాలు చేయవలసి వస్తే అవి ఏదైనా మంచి కార్యక్రమాలకి, ఆస్తిపాస్తుల్ని పెంపొందించుకోవడానికి ఏదైనా రుణాలు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అటు కుటుంబ పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అటు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి కన్యా రాశి వారికి కూడా ఈ వారం లగాయతు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పట్టడం, కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం, ఉద్యోగం మార్పు, స్థల మార్పు లాంటి అంశాలన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి కాలం యోగ్యంగా నడుస్తూ ఉన్నది. ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలన చేయగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. మనసుకు నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రవి యొక్క ఫలితాలు కొంత ప్రతికూలంగా రావడం అనేటువంటిది ఈ వారం లగాయతు ప్రారంభమవుతుంది. అయితే శుక్రుని యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వారం లగాయతు కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది. మనం ఇంత కార్యక్రమాన్ని తలపెట్టాం, లేదా ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం, ఇది ఎలా పూర్తి చేస్తాం, ఎలా అవుతుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి భయం ఉన్నప్పటికీ రాహు యొక్క షష్ఠస్థాన స్థితి, గురుబలం ఉండడం, అలాగే చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల ఎంత ఇబ్బందులు, ఎంత ఆందోళన ఏర్పడినప్పటికీ ఆ ఆందోళన యొక్క అనంతరమే కేవలం కొద్ది కాలం వ్యవధిలోనే మానసిక ప్రశాంతత కూడా లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వారంలో ఈ మానసిక భయాన్ని అయితే చూడవచ్చును. అంతేగాక కుటుంబ సభ్యులతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మానసిక పరిస్థితుల్లో వ్యత్యాసము, మాట మాట్లాడేటువంటి తత్వంలో వ్యత్యాసము ఇటువంటివి ఉండడం వల్ల ఐకమత్యం అనేటువంటిది కొంత దెబ్బతింటుంది. మరి ముఖ్యంగా ఇతర వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం ఏదైతే ఉన్నదో అది కుటుంబం మీద ఉండడం ద్వారా ఆ కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి వ్యవహరించేటప్పుడు, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక పంచమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ, అలాగే తృతీయ చతుర్థ స్థానాల్లో ఉండేటువంటి శుక్రబుద్ధులు కానీ కొంత నిశితమైనటువంటి పరిశీలనకి కారణమవుతారు. ఏ విషయం వచ్చినా దాన్ని అన్ని కోణాల్లో పరిశీలన చేయడం, అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని 360 డిగ్రీల్లోనూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. కొన్ని విషయాలకి అంత తీక్షణమైనటువంటి పరిశీలన, అంత సమయాన్ని వృధా చేయడం అనేటువంటిది అవసరం లేకపోయినప్పటికీ అదొక అలవాటుగా మారుతూ ఉంటుంది తులారాశి వారికి. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపారం చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలని బయట వ్యక్తులతోటి ఏ పరిస్థితుల్లోనూ కూడా పంచుకోకూడదు. ఈ విషయాన్ని స్త్రీలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృశ్చిక రాశి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రవి, కుజగ్రహాలు తృతీయ స్థానమందు యోగిస్తూ ఉండడం ఇది బలమైనటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. అంతేకాక శుక్రుని యొక్క స్థితి 2వ స్థానమందు శుక్రుడు, అలాగే జన్మ రాశి యందు చంద్రుని యొక్క స్థితి బలీయంగా కనబడుతూ ఉన్నది. దీనివల్ల 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు ఆ స్థానానికి కారకత్వం వహించేటువంటి గ్రహమే ఉండడం వల్ల అటు ఇష్టసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మనసుకి నచ్చినటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గత కొద్ది కాలంగా ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగానో, కుటుంబ సభ్యులతోనో, మిత్రులతోనో మొహమాటం కొద్దీ ఇబ్బంది పడుతూ చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కరాఖండిగా బయటకు వస్తారు. దీనివల్ల ఏదో ఒక పెద్ద ఉపద్రవం తప్పినట్టు, ఏదో ఒక గొప్ప మానసికమైనటువంటి ప్రశాంతత వచ్చినట్టు మీరు ఆ రకమైనటువంటి భావనని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చేసినటువంటి రుణ బాధలు కొంచెం మీరు వాటిని తట్టుకుంటూ తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ వారం దగాయితూ ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉండడము, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు లాంటివి స్వేచ్ఛగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం వస్తుంది. రవి ఉత్సాహానికి కారణమవుతారు. ఏ పని చేయాలన్నా ఈ పని మనం చేయగలం, ఖచ్చితంగా ముందుకు వెళదాం అనేటువంటి ఒక ధోరణి ఈ రాశి వారిలో కనబడుతుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో పని చేయగలుగుతారు. వాక్ స్థానమందు శుక్రగ్రహం ఆ స్థానానికి బలం చేకూరుస్తూ ఉన్న కారణం చేత చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో ప్రధానంగా చూడవచ్చును. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, మిత్రులు, బంధువులు వీరితోటి ఉండేటువంటి సఖ్యత కూడా పెంపొందుతూ ఉంటుంది. ఆయా సభ్యులతోటి కూడా ఏదైనా దూర ప్రాంతంలో తీర్థయాత్రలకు వెళుతూ ఉండడము, లేదా కొంత విహారయాత్రలకు వెళ్తూ ఉండేటువంటి పరిస్థితులకి అవకాశం ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపార పరిస్థితులు భిన్నంగా అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండడం ఈ వారం చూడవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అధికమైనటువంటి లాభం ఉంటుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి.
కుటుంబ సఖ్యత అనుకూలంగా ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి జన్మ రవి దోషము, జన్మ కుజుని యొక్క దోషము తొలగిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత లభించేటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చును. గత 2-3 వారాలతో పోల్చుకుంటే ఈ వారం పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి జన్మ రాశి యందు శుక్రుడు యోగించడం, చంద్రుడు యోగించడం, బుధగ్రహం అనుకూలంగా ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, గురుబలం ఉండడం లాంటి అంశాలు అనుకూలమైనటువంటి అంశాలుగా ఈ రాశి వారికి చెప్పవచ్చును. 5 గ్రహాల తాలూకు ఈ బలం వల్ల కొంత ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ప్రత్యేకించి ఎవరి మీదైతే మీరు ఆధారపడి ఇంతవరకు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో, ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలకు అవసరం లేకుండా సొంతంగా మీరే ముందుకు జీవితంలో వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రత్యేకించి క్రమశిక్షణతోటి వాటిని ఆచరించగలుగుతారు. అయితే ఒకంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. తోబుట్టువులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, లేదా బంధువులతో కానీ, ఉద్యోగస్తులతో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, ఎవరితోనైనా సరే మాటకి మాట సమాధానం చెప్పేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి ఉన్న విషయాన్ని ఉన్నదానిగా చెప్తూ ఉండడం. ఎందుకు అబద్ధం చెప్పాలి, ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడితే సరిపోతుంది కదా అనేటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ని అలవాటు చేసుకుంటారు. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆ రకంగా మాట్లాడేలా చేస్తుంది. ప్రత్యేకించి ఈ వారంలో బద్ధకాన్ని వదిలిపెడతారు. మరీ ముఖ్యంగా జన్మకుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో అనారోగ్య సమస్యల యొక్క పీడ తగ్గుముఖం పడుతుంది. రుణబాధలు తగ్గుతాయి, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి, కోపం తగ్గుతూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది. పని వేళల్లో మార్పు లేదా జీతభత్యాల్లో మార్పులు రావడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. పూర్తి స్థాయిలో ఏకాగ్రత లభిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించినా, ఉన్న వ్యాపారంలో మార్పులు చేసినా కూడా కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా దుర్గా సప్తశతిలోని కొన్ని శ్లోకాలను పారాయణ చేస్తూ ఉండడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం లాంటివి, అలాగే అమ్మవారి యొక్క దేవాలయంలో దీపారాధన పెడుతూ ఉండడం, కుంకుమార్చన లాంటివి కలిసి వస్తాయి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు వ్యయస్థానమందు సంచరించినటువంటి గ్రహాలన్నీ కూడా ఇప్పుడు జన్మరాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేశాయి. కుజుడు జన్మరాశిలో, రవి జన్మరాశిలో, బుధుడు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వారం ప్రారంభమయ్యేటువంటిది ఆది సోమవారం సాయంత్రం వరకు చంద్రుని యొక్క లాభస్థాన స్థితి ఒకంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మనసుకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండడము, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత ఆటుపోట్లు ఉన్నా, ఎంత ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ విషయాలున్నా ఈ ఆదివారం సోమవారాల్లో కొంత మనసు ఊరటను పొందేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక సోమవారం రాత్రి లగాయితూ మంగళవారం, బుధవారం, గురువారం ఉదయం వరకు ఉండేటువంటి పరిస్థితులు అటు వ్యయస్థాన స్థిత చంద్రుని యొక్క స్థితి వల్ల, వ్యయస్థానంలో ఉండే శుక్రుడి వల్ల, జన్మరాశిలో 3 గ్రహాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ గురుని యొక్క స్థితిగతులు, ఇలా మొత్తం గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి తరుణంలో ఒకంత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి.
ఆ సమయంలో అనగా సోమవారం రాత్రి లగాయితూ గురువారం ఉదయం వరకు ఏదైనా ధనం ఖర్చు పెట్టాలి, ఏదైనా ఒక వస్తువు కొనాలి, ఒక ప్రాపర్టీ కొనాలి, లేదా ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, లేదా ప్రయాణం చేయాలి, ఇలా ఏ పని చేసినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంతో చేస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది, మానసికమైనటువంటి అలజడికి కారణమవుతుంది. ఏదో ఒక సమస్య ఈ గ్రహస్థితి వల్ల సృష్టింపబడుతుంది. ప్రయాణాలు అధికంగా చేయడమో, లేదా శరీరం అలసిపోతూ ఉండడమో, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడమో, లేదా అసలు భోజన సౌఖ్యము, గృహ సౌఖ్యము, లేదా నిద్రా సౌఖ్యం లాంటివి తక్కువగా ఉండడమో, ఇలా ఇటువంటి పరంగా కొంత గందరగోళమైనటువంటి స్థితులకు కారణమవుతుంది. ఈ 2.5 రోజులు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే తిరిగి గురువారం లగాయితూ చంద్రబలం వస్తుంది కాబట్టి మరలా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి, త్వరితగతిన ఏదైనా పనుల్లో మరలా నిమగ్నం అవుతూ ఉండడం లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో ఆ మాదిరిగా మీరు పరిస్థితులన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుని సోమవారం రాత్రి లగాయితూ గురువారం ఉదయం వరకు కొంత జాగ్రత్తగా ఉండడం వల్ల వారం అంతా కూడా ప్రశాంతతను పొందగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు, ఒత్తిడి కొంత కనబడుతూ ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనాన్ని వదిలిపెట్టకండి, అతిగా మాట్లాడకండి. ఈ గ్రహస్థితి వల్ల మాట వల్ల విభేదాలు రావడానికి, అతిగా కోపం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ కొత్త ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహస్థితి సామాన్యంగా గోచరిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా కుంభరాశి వారికి వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. 12వ ఇంట కుజగ్రహం, 12వ ఇంట రవి, 12వ ఇంట బుధుడు, ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే అటు ఈ వారంలో లాభస్థాన స్థిత శుక్రుడు, చంద్రుడు, అలాగే రాహు, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలతల వల్ల ఒకంత డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అయితే ఈ వారంలో ప్రధానంగా కుంభరాశి వారు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చు, అది శుభ కార్యక్రమానికి అవ్వచ్చు, ఆకస్మిక ప్రయాణాలకు అవ్వచ్చు, లేదా మరి ఏ ఇతరత్ర వస్తువులో, గృహాలో, గృహోపకరణాలు, అది ఏదైనా సరే దానికి ఖర్చు మాత్రం కొంత ఎక్కువగా ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అన్నారు. ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి వెళ్ళవలసి రావడం, అలాగే బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం ఇత్యాది విషయాలు కూడా ఈ వారం ప్రధానంగా కుంభరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు, స్థానచలనము, మరి ముఖ్యంగా కొంత అదనంగా డబ్బు అప్పు తెచ్చేటువంటి పరిస్థితులు, ఇటువంటివి మాత్రమే ఆర్థిక పరిస్థితుల వల్ల మాత్రమే కొంత సతమతం అవుతారు. కానీ వారం ప్రారంభంలో గాయతూ చంద్రబలం అధికంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా సామరస్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అయితే కొంత బద్ధకం కూడా అధికంగా ఉంటుంది. ప్రతి పని మనమే చేయాలా, ఎవడైనా సహాయం చేస్తే బాగుంటుంది కదా, లేదా ఏదైనా అదృష్టం వస్తే బాగుంటుంది కదా అనేటువంటి కొంత డ్రీమ్ ల్యాండ్లో బతుకుతూ ఉంటారు, ఊహాలోకంలో ఉంటారు. అది దాటి బయటికి రావాలి. క్రమం తప్పకుండా చక్కగా క్రమశిక్షణతోటి ఉండగలిగితే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు. శుక్రుని యొక్క లాభస్థాన స్థితి విదేశాల్లో ఉండేటువంటి వారికి కలిసి వస్తుంది. అలాగే ప్రత్యేకించి కుంభరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. ఉద్యోగం మార్పుకై అవకాశం ఉన్నది. పని వేళల్లో మార్పులు, అలాగే ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో మార్పులు లాంటివి కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఏకాగ్రత లోపం ఏలినాటిషన్లో ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి కొంత అనుకూలించేటువంటి వారంగానే చెప్పవచ్చును. నూతన ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి మంచి కాలంగా చెప్పచ్చు. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు
ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే లాభస్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు రవి యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి గురుబలం ఉండడం, సోమవారం రాత్రి లగాయితూ చంద్రబలం చాలా విశేషమైనటువంటి బలం ఉండడం లాంటి అంశాలన్నీ కూడా, దశమ కేంద్రంలో శుక్రచంద్రులు కలుస్తూ ఉండడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా అత్యంత యోగ్యమైనటువంటి స్థితిగతులుగా చెప్పవచ్చును. దీనివల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు, ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. గతంలో నష్టపోయినటువంటి అవకాశాలని తిరిగి పొందగలుగుతారు. అలాగే బంధుమిత్రులతోటి మంచి మీకు నచ్చినటువంటి ప్రాంతంలో నివాసం ఉండగలుగుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రల్లో మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ లాభము, జయము, కార్యసిద్ధి కలుగుతూ ఉంటాయి. నూతన గృహమును కానీ, స్థలమును కానీ, గృహోపకరణాలను కానీ, వాహనాలను కానీ, బంగారు ఆభరణాలను కానీ కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి మార్గం సుగమం అవుతుంది. ఇలాగే ల్యాండ్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు, ఇల్లు అమ్ముడవకపోయినా, స్థలం అమ్ముడవకపోయినా, ఇప్పటి వరకు వాటితో ఇబ్బందులు పడుతూ ఉన్న ఆయా గృహాలు లేదా స్థలములు ఇవన్నీ కూడా తొందరగా అమ్ముడయ్యేటువంటి పరిస్థితులు మీనరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల వల్ల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు, అలాగే ఉద్యోగం అభివృద్ధి పదంలో ఉంటుంది, వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా సంతానం అభివృద్ధి పదంలో ఉండడము, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడము, ఉద్యోగ పరిస్థితులు ఏవైతే విరుద్ధంగా ఇబ్బందికరంగా ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చక్కగా మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పాడైపోయినటువంటి ఆహారాన్ని తినడం వల్ల వచ్చేటువంటి సమస్యలు, శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ పీయూష గ్రంథి ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి సమస్యలు, థైరాయిడ్లు, పీసీఓడీలు, వెన్నుపాముకు సంబంధించి స్కిన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి కోసం క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని అవలంబించండి. ఈ వారం అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. అలాగే వ్యాపారం అభివృద్ధిలో ఉన్నది. విద్యార్థులకి, స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కాలం కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రాహుగ్రహం యొక్క ఆరాధన ప్రధానంగా చేయడం, అలాగే సర్పాలని అభిషేకం చేస్తూ ఉండడం, జంట సర్పాలకి క్షీరాభిషేకం సర్పసూక్తంతో జరిపించుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.